హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమిస్తే మూడో భాగాన్ని వినేద్దాం. పట్టుచీర నగలతో ఆమెను అలంకరించారు. ఎప్పుడూ చలాకీగా ఉండే కూతురు 2 రోజులుగా బాధపడుతూ ఉండడం పద్మ గమనిస్తూనే ఉంది. ప్రియా, ఈ సమయంలో ఓ తల్లిగా నేను ఇలా అడగకూడదు. నీకు అతన్ని చేసుకోవడం ఇష్టమేనా? అక్కడికి వెళ్ళాక అతను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడని నాకు అనిపించట్లేదు అని అంది. కంటి చివరిలో అలంకరణలో కలిసిపోయిన కన్నీటి బొట్టును తుడుచుకుంటూ ప్రియా చిన్నగా నవ్వింది. అమ్మ, ఇంకో గంటలో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకుంటే ఎలా? ఆయన నన్ను బాగా చూసుకుంటారని నమ్మకం నాకుంది. నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు. ఇది నా మాట కాదురా, బంధువులంతా అనుకుంటున్నారు అని పద్మ అంది. సరే, మీ అనుమానాలన్నీ తీరుస్తా అని బాధతో వస్తున్న కన్నీరుని తుడుచుకుంటూ అభి గది వైపు అడుగులు వేస్తూ వరండాలో అద్దం ముందు ఆగింది. ఎక్కడికి వెళ్తున్నావు? వాళ్ళ అనుమానాలన్నీ పోగొడతావా? ఎలా? అతని దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో ఏమైనా ఆలోచించుకున్నావా? పెళ్లి కంటే బిజినెస్సే ముఖ్యంగా భావించే అతన్ని తొలిచూపులేని ప్రేమించినందుకు ఇప్పుడు బాధపడుతున్నావా? అర్థం కావట్లేదా? అతనికి నీ మీద అస్సలు ప్రేమే లేదు. అతను కేవలం వంశాన్ని నిలబెట్టుకోవడానికే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. నీకు అతని మీద ప్రేమే ఉంటే దాన్ని చంపుకో. నువ్వు ఈ పెళ్లి ఆలోచనని త్వరగా విరమించుకో. ఆమె మనసులో మెదిలే ఆలోచనలు అద్దంలో ఆమెను హెచ్చరిస్తున్నాయి. ఆమె కన్నీళ్లను తుడుచుకొని అభి గదిలోకి వెళ్ళింది. అభి ల్యాప్టాప్లో వీడియో కాల్ మాట్లాడుతూ ఆమెను చూసి 1 minute అని చెప్పి ల్యాప్టాప్ వైపు చూసి వెంటనే ఆమె వైపుకి తిరిగాడు. ప్రియా, వై ఆర్ యూ క్రయింగ్? జానీ, ఐ విల్ కాల్ యూ లేటర్ అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ప్రియా, ఆ కన్నీరేంటి అని మళ్ళీ అడిగాడు. పెళ్ళయ్యాక మీరు నన్ను బాగా చూసుకోరని అందరూ అనుకుంటున్నారు. అది నిజం కాదు కదా అని నేలను చూస్తూ అడిగింది. వాళ్ళ గురించి వదిలే, నీకేమనిపిస్తుందో చెప్పు అని ఆమె తలను పైకెత్తాడు. ఆమె మౌనంగా కళ్ళను నేల వైపుకు తిప్పింది. నేను బిజినెస్లో పనుల్లో పడి నిన్ను పట్టించుకోలేదు నిజమే, అలాగని నేను నిన్ను సరిగ్గా చూసుకోనని ఎలా అనుకుంటున్నావు? నేను 24 hours బిజినెస్ గురించి ఆలోచిస్తున్నానని మీ బంధువులందరికీ పిచ్చోళ్ళ కనిపించానా? అసలు నేను అమెరికా నుంచి వచ్చానన్న విషయం మీ వాళ్ళకి గుర్తుందా? కాబోయే అల్లుడు అమెరికా నుండి వచ్చాడు. అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. ఇక్కడ వేడిలో ఎలా ఉంటాడో అని కనీసం గదిలో ఏసీ అయినా పెట్టించారా? ఇక్కడికి వచ్చి దోమలతో కుట్టించుకోవడానికి నాకేమన్నా సరదానా? దీన్ని ఎవడైనా మంచం అంటాడా? ఎటు దొర్లినా సౌండ్ వస్తుంది అంటూ మంచాన్ని ఆవేశంగా తన్నాడు. అయినా దీని మీదే పడుకున్నా. ఇవన్నీ మీ వాళ్ళకు నేను ప్రేమతో చేసినట్టు కనపడలేదా? అమెరికాలో అమ్మాయిలు దొరక్క ఇక్కడికి వచ్చాననుకున్నావా? ఇప్పుడిప్పుడే పెళ్ళి వద్దనుకున్నావాన్ని. నువ్వు వచ్చావు కాబట్టే ఇక్కడి వరకు వచ్చాను. ఇంత చేసినా నాలో ప్రేమ కనిపించలేదు. 2 రోజులు నిన్ను పట్టించుకోపోయేసరికి నేను చెడ్డోన్ని అయిపోయాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని మీ వాళ్ళని ఎలా నమ్మించాలో చెప్పు. అందరి ముందు హక్ చేసుకోవాలా, లేక అందరి ముందు కిస్ చేయనా అని ఇంగ్లీష్లో ఆమెకు ఆవేశంగా బదులిచ్చాడు. అభి కోపంలో కూడా ఆమెకు ప్రేమ కనపడింది. బాధతో జారుతున్న ఆమె కన్నీరు ఆనంద బాష్పాలుగా మారాయి. కనులు తుడుచుకొని అవసరం లేదు అని చిరునవ్వుతో చెప్పింది. ఓకే, డోంట్ క్రై అని చెప్పి ఆమెను గుండెకి హత్తుకున్నాడు. బయట నుండి వీళ్ళని చూస్తున్న వాణి, పద్మ ఎంతో సంతోషించారు. కానీ విక్రమ్ ముఖంలో నవ్వు లేదు. ఆలోచించుకుంటూ అతని గదిలోకి వెళ్ళిపోయాడు. అతని వెనకే వాణి వెళ్ళిపోయింది. విక్రమ్ వాళ్ళిద్దరిని చూసి సంతోషపడడం పోయి అలా వచ్చేసావేంటి అని అడిగింది. వాడికి ఆమెలోని లోపం చెప్పకుండా తప్పు చేశామనిపిస్తుంది అని విక్రమ్ అన్నాడు. వాడు అదేం పట్టించుకోడు విక్రమ్. వాడికి ప్రియా అంటే ఎంత ఇష్టమో ఇప్పుడే చూసాం కదా. మనం ఇప్పుడు ఆ విషయం చెప్తే గొడవ చేస్తాడు. పెళ్ళి అయ్యాక కన్విన్స్ చేద్దాం. వాడికి ఆమె లోపంతో ఏ సమస్య ఉండదు అని అంది. సమస్య లోపం వల్ల పుట్టదు, ఎదుటి వారి మాటల వల్ల పుడుతుంది. మనం అక్కడ మనలోని లోపాలని వేలెత్తి చూపించే సమాజంలో బ్రతుకుతున్నాం. ఆమెతో వాడు అదే సమాజంలో తిరగాలి. మన డైలీ లైఫ్ని ఎవరో ఒకరు ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉంటారు. మనలో వాళ్ళకి నచ్చిన విషయం ఉన్నా నచ్చని విషయం ఉన్నా అది న్యూస్ పేపర్లో వచ్చేస్తుంది. ఆమె పైన వాడికి ఎంత ప్రేమ ఉన్నా సమాజం నుండి ఎదురయ్యే మాటలు వాడి మనసుని గాయం చేస్తాయి. ఆ అవమానాలు, జాలిగా చూసే చూపులు, అవసరం లేని సలహాలు, వీటిని తట్టుకోగలిగితేనే వాళ్ళ బంధం బలంగా ఉంటుంది అని విక్రమ్ అన్నాడు. విక్రమ్, అలా ఏం జరగదు, నువ్వు అలా మాట్లాడుకు, నాకు భయం వేస్తుంది అని వాణి అంది. బావగారు, ముహూర్తానికి టైం అవుతుంది అంటూ నాగేంద్ర వచ్చాడు. అరుంధతి నక్షత్రాన్ని చూసిన తర్వాత పెళ్లి తంతు ముగిసింది. మామ్, టికెట్స్ బుక్ చేయించాను, రేపు నైట్కి బయలుదేరాలి అని చెప్పాడు. 3 nights అవ్వకుండా అప్పుడే ఎక్కడికి రా, అందరూ ఏమనుకుంటారు అని వాణి అంది. ఎవరు మామ్ వీళ్ళంతా నా గురించి అనుకోవడానికి? తన వీసా రెడీ అయిపోయింది. రేపు మేము వెళ్ళిపోతున్నాం. మీరు వస్తే రండి. మీరు వచ్చినా రాకపోయినా నేను ప్రియా వెళ్ళిపోతాం. ప్రియా లగేజ్ ప్యాక్ చేసుకో అని పక్కనే ఉన్న ప్రియాకి చెప్పాడు. ఆమె అలాగే అన్నట్టు తల ఊపింది. ప్రియాకి అమ్మా నాన్నని వదిలి వెళ్ళిపోవాలనే బెంగ పట్టుకుంది. అభి మాట్లాడే విధానం ఆమెలో భయాన్ని, అసౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. వెళ్ళి
బాధ నిండిన కనులతో తల్లిని హత్తుకుంది. తల్లి, ఏడుస్తున్నావేంట్రా అని పద్మ అడిగింది. ఆయన వెళ్ళిపోదామంటున్నారమ్మా అని చెప్తున్న ఆమె కన్నీరు వాళ్ళ అమ్మ భుజాల మీదకు జారాయి. అప్పుడే ఎక్కడికి వెళ్తారా? ఇంకా వ్రతం ఉంది, ఫస్ట్ నైట్ ఉంది, ఇవన్నీ అవ్వకుండా ఎక్కడికి వెళ్తారు? నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళాలనిపించట్లేదమ్మా అంది ఏడుస్తూ. అల్లుడు గారితో మాట్లాడమని నాన్నగారితో చెప్తా, బాధపడకు అని ఓదార్పుగా అంది. వద్దు, ఆయన వెళ్ళిపోతానని ఆంటీ వాళ్ళతో ఖచ్చితంగా చెప్పేశారు. ఇంకా ఆయన వినరు. ఆంటీ వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు అని చెప్పింది. పద్మ ప్రియాని హత్తుకుంది. ఏడవకురా, నువ్వేమన్నా తెలియని వాళ్ళ మధ్యకి వెళ్తున్నావా? వాళ్ళు నిన్ను మా అమ్మా నాన్నని గుర్తురావని కొవ్వకుండా చూసుకుంటారు. నువ్వే కదా అన్నావు ఆంటీ నచ్చారని. ఆవిడ నిన్ను చాలా బాగా చూసుకుంటారు. అప్పుడు నీకు అసలు మేమే గుర్తే రాము అని పద్మ వచ్చే బాధని ఆపుకుంటూ కూతురికి ధైర్యం చెప్పింది. ప్రియ గదిలో ఒంటరిగా కూర్చుని ఉంది. అభి దగ్గరికి వెళ్ళి ప్రయాణం గురించి మాట్లాడాలనుకుంది. కానీ అతని మాటలు ఆమెకు అర్థం కావట్లేదు. ప్రేమతో చెప్తున్నాడో లేక కోపంతో తిడుతున్నాడో తెలియట్లేదు. అతని తత్వం అంతే అనుకొని సరిపెట్టుకొని అతని మాటల్లోని ప్రేమను వెతుక్కోక తప్పదు అని నిర్ణయించుకొని అభి దగ్గరికి వెళ్ళింది. అభి ఫోన్ కట్ చేస్తూ, ప్రియా డల్గా ఉన్నావేంటి అని అడిగాడు. ఆమె అడగాల వద్దా అని ఆలోచిస్తూ, మనం రేపు ఖచ్చితంగా వెళ్ళిపోవాలా అని అడిగింది. కూర్చో అని మంచం మీద పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఏంటి, మమ్మీ డాడీని వదిలి రావాలనిపించట్లేదా అని అడిగాడు. అని జారుతున్న కన్నీరుని తుడుచుకుంటూ తల ఊపింది. పోనీ 3 months తర్వాత వస్తావా? పోనీ 6 months తర్వాత రా. ఎందుకంటే ఐ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ మై ఆఫీస్. ఈ 6 months నా జీవితంలో చాలా కీలకమైనవి అని చెప్పాడు. ఆమె తలెత్తి అభి వైపు ఆశ్చర్యంగా చూసింది. అసలు ఏమనుకుంటున్నాడు ఈయన? బిజినెస్ కోసం 6 నెలలు భార్యను పట్టించుకోడా? అంత ఈజీగా ఉన్నప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నాడు? కొంపదీసి ఆయనకి వేరే ఎవరితోనైనా సంబంధం ఉందా? అడుగు అడుగు అని అంతరాత్మ ప్రియని బలవంత పెడుతుంది. అభికి ఫోన్ వచ్చింది. ప్రియ ఏమీ మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయింది. మనసులో నిండిపోయిన ప్రశ్నలతో వాణి దగ్గరికి వెళ్ళి అభి చెప్పిన మాటలన్నీ చెప్పింది. వాణి ఆవేశంగా అభి దగ్గరికి వచ్చింది. రేయ్ అభి, భార్యని పట్టించుకోనంత పని ముందురా నీకు? 6 నెలల బుద్ధుందా నీకు? పెళ్ళయ్యాక భార్యని వెంట తీసుకోకుండా వదిలేస్తే అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటారు. నువ్వు ఇంకా బిజినెస్ పనులేం చూసుకోవక్కర్లేదు, డాడీకి అప్పగించేయి అని వాణి ఆవేశంగా మాట్లాడింది. స్టాప్ ఇట్ మామ్, నాకు తెలుసు తనని తీసుకెళ్లాలని. అందుకే వీసా తెప్పించి టికెట్ కూడా బుక్ చేశాను. తను వాళ్ళ పేరెంట్స్ని విడిచి రావడానికి బాధపడుతుంది. అందుకే ఇక్కడే ఉండమన్నా. అక్కడ నేను బిజీగా ఉంటే తను ఇంట్లో లోన్లీగా ఫీల్ అవుతుంది కదా. ఒక 6 months అడ్జస్ట్ అయితే ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. అప్పుడు తాను నాతోనే ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పాడు. తను ఇక్కడ ఉండదురా, మనతోనే వస్తుంది. అక్కడికి వెళ్ళాక నీ గొడవ ఏం చేయాలో మీ డాడీ చూస్తారు అని వాణి అంది. మామ్, తను వాళ్ళ పేరెంట్స్ని వదిలి రావడానికి బాధపడుతుంది, అర్థం చేసుకోవేంటి? వాళ్ళ మాటలకు సమాప్తి పలుకుతూ, నేను మీతోనే వస్తాను ఆంటీ అని ప్రియా నెమ్మదిగా అంది. అక్కడికి వచ్చాక అమ్మ కావాలి నాన్న కావాలని ఏడిస్తే కుదరదు అని అభి అన్నాడు. రేయ్ అభి, ఏంటి ఆ మాటలు? చాలు, ఇంకా తను కూడా మనతోనే వస్తుంది అని వాణి తెగేసి చెప్పేసి ప్రియను అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయింది. అభి ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయాడు. లగేజ్ సర్దుకొని వెళ్ళిపోవడానికి బయలుదేరారు. ఊరిలోని బంధువులు ప్రియకి వీడ్కోలు పలకడానికి గేటు దగ్గర నిలబడి ఉన్నారు. ప్రియా ముఖంలో చిరునవ్వు లేదు. ఏడిస్తే అభి రావద్దంటాడేమో అని బాధను దిగమింగుకుంటూ తల్లి తండ్రిని హత్తుకుంది. వాళ్ళు ఏడిస్తే ప్రియా ఏడుస్తుందేమో అని వాళ్ళు పెదవులపై చిరునవ్వు పులుముకొని నవ్వుతూ ఈ వీడ్కోలు పలికారు. బంధువుల వైపు చూడకుండానే కారెక్కేసింది. కారు ముందుకు కదలగానే గగనాన్ని మేఘాలు కమ్మేసినట్టు పద్మ కనులని కన్నీటి పొర కమ్మేసింది. నాగేంద్ర భార్యను ఓదార్చాడు. అభి ప్రియ ముందు కారులో వెళ్లారు. వాణి విక్రమ్ వెనక కారులో వెళ్లారు. ప్రియ అద్దంలో నుండి బయటకు చూస్తూ జారుతున్న కన్నీరును తుడుచుకుంటుంది. అభి ఫోన్లో మాట్లాడడం బిజీగా ఉన్నాడు. వైజాగ్లో ఫ్లైట్ ఎక్కారు. ఎయిర్ హోస్టెస్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అనడంతో అభి ఫోన్కి విశ్రాంతి ఇచ్చాడు. ప్రియ అభి పక్కన కూర్చుని ఉంది. ఫ్లైట్ ఎక్కడం మొదటిసారి కావడంతో ఆమె చేతులు వణుకుతున్నాయి. ఫిట్స్ వస్తాయేమో అని ఆమెలోని భయం మొదలైంది. ఫ్లైట్ టేకాఫ్ అవగానే ఆమె అభి ఎడం చేతిని గట్టిగా పట్టుకుంది. భయపడకు, ఏమీ కాదు అని ఆమె చేతిని ఒత్తుతూ ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆమెలో ఏదో తెలియని ధైర్యం ఏర్పడింది. కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. కానీ అభి చేతిని పట్టుకున్న కొద్దిసేపటికి సంతోషానికి తెరతీసినట్టు ఆమెలో ధైర్యం ఏర్పడింది. అభి వెనక్కి తలవాల్చుకొని కళ్ళు మూసుకున్నాడు. ఆయన ఇలాగే ప్రేమగా చూసుకుంటే ఎంత బాగుంటుందో అని చిన్నగా నవ్వుకుంటూ అభిని చూస్తూ కూర్చుంది. హైదరాబాద్లోనూ ముంబైలోనూ ఫ్లైట్ మారిన తర్వాత ఫ్లైట్ న్యూజెర్సీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. వీళ్ళ కోసం ఎయిర్పోర్ట్ బయట డ్రైవర్స్ కార్తో వెయిట్ చేస్తున్నారు. కానీ అభి కోసం కార్తో సిద్ధంగా ఉన్నాడు జానీ. ప్రియా, నువ్వు మామ్ వాళ్ళతో వెళ్ళు,
మామ్, నేను డీసీలో ఉంటా, సీ యూ సూన్ అని చెప్పాడు. వాణి పిలుస్తున్నా వినిపించుకోకుండా జానీతో మాట్లాడుకుంటూ కారెక్కేశాడు. ఆపరేంటి అన్నట్టు వాణి విక్రమ్ వైపు చూసింది. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని విక్రమ్ అన్నాడు. న్యూజెర్సీలో ఉన్న ఇంటికి చేరుకున్నారు. వాణి ప్రియాకి రూమ్ చూపించి విక్రమ్ దగ్గరికి వెళ్ళింది. విక్రమ్, ఏం మాట్లాడవేంటి? ఈ విషయం ఈరోజే తేల్చాలి. వాడిని ఆ బిజినెస్ పిచ్చి నుండి బయటకు తీసుకొస్తావా లేదా? డబ్బు సంపాదించడమే జీవితం కాదని వాడికి అర్థమయ్యేలా చెప్పు. ఆంటీ, ఆయన ఎప్పుడొస్తారు అని ఆ పిల్ల అడిగితే నేనేం సమాధానం చెప్పను అని మాట్లాడడం ఆపేసి ఏదో గుర్తొచ్చినట్టుగా వేగంగా ప్రియా రూమ్కి వెళ్ళింది. ప్రియా ఫ్రెష్ అవ్వడానికి బ్యాగ్లో నుంచి డ్రెస్ తీసుకుంటూ ఏంటా ఆంటీ అని లేచి నిలబడింది. తలపేసుకోకమ్మా అని వాణి చెప్పింది. అలాగే అన్నట్టుగా ప్రియా తల ఊపింది. వాణి వెనక్కి తిరుగుతుంటే ఆంటీ అని ప్రియా పిలుపు వినపడి వాణి వెనక్కి తిరిగింది. ఆయన ఎక్కడికి వెళ్ళారా ఆంటీ అని అడిగింది. వచ్చేస్తాడమ్మా అని మాత్రమే సమాధానం చెప్పి వాణి గదిలో నుండి వెళ్ళిపోయింది. వాణి కళ్ళల్లో సన్నగా జారుతున్న కన్నీరును విక్రమ్ గమనించాడు. వెళ్ళి మంచం మీద ఆమె పక్కన కూర్చున్నాడు. వాణి, నీకు గుర్తుందా? 15 ఏళ్ల క్రితం మన బిజినెస్ నష్టాల్లోకి వెళ్ళిపోతుందని నేను బాధపడ్డాను. అప్పుడు నేను సంవత్సరం ప్రాఫిట్ని 6 నెలల్లో సంపాదించాలని చాలా ప్రయత్నించాను. కానీ నా ఎదుగుదల చూడలేని కొందరు నాకు నష్టాలు చాలా చేశారు. మళ్ళీ కష్టపడి నిలదొక్కుంటూ ఈ స్థాయికి వచ్చాను. అప్పుడు నేను సాధించలేనిది ఇప్పుడు వాడు సాధించాలని ప్రయత్నిస్తున్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. కానీ విక్రమ్, నువ్వెప్పుడు కుటుంబానికి దూరంగా లేవు. వాడు అసలు మనల్ని పట్టించుకునేట్లేనే లేదు అంది. భార్యతో సరదాగా గడపాలని వాడికి కూడా ఉంటుంది వాణి. వాడొస్తాడేమో చూద్దాం. అమెరికా వచ్చి 2 వారాలు గడిచిపోయాయి. ఆమె తల్లి తండ్రిని గుర్తు తెచ్చుకొని బాధపడిన రోజూ లేదు. అభి ఆమెకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. 6 నెలలని అభి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఆమె మౌనంగానే ఉండిపోయింది. ఆమె మనసు పడే వేదన 4 గోడలకే పరిమితమైంది. వాణి స్నేహితులు ఇంటికొచ్చారు. వాణి, ఇండియా నుండి వచ్చాక రిసెప్షన్ పెట్టిస్తానన్నావు. మీ కోడల్ని మాకు చూపించకూడదా అని షర్మిల అంది. అదేం లేదు షర్మిల, టైం కుదరలేదు అని వాణి అంది. నిన్న ఆ మేరీ ఫోన్ చేసింది. మీ కోడలు ఫోటోని, మీ అబ్బాయి ఫోటోని ఏదో న్యూస్ వెబ్సైట్లో చూసిందంట. మీ కోడలు దాని కోడల కంటే అందంగా ఉందని కుళ్ళుకుంటుంది అని షర్మిల అంది. ఇంతకే కొత్త పెళ్లి కూతురు ఎక్కడా అని ఉమా అడిగింది. వాణి ప్రియని పిలిచింది. వస్తున్న ఆంటీ అంటూ ప్రియా బయటికి వచ్చి వాణి కూర్చున్న కుర్చీ పక్కన నిలబడింది. వాణి వాళ్ళని ప్రియకి పరిచయం చేసింది. ప్రియ చిన్న చిరునవ్వు నవ్వి నమస్కారం పెట్టింది. షర్మిల ప్రియని చూస్తూ, అది కుళ్ళుకోవడంలో తప్పులేదు అని దగ్గరికి వెళ్ళి బుక్కలు కిలుతూ ఏంజిల్లా ఉన్నావు అంది. ఇప్పటికే భార్యాభర్తలిద్దరూ కలిసి అమెరికా మొత్తం చుట్టేస్తుంటారు కదా, హనీమూన్కి ఎక్కడికి వెళ్ళారేంటి అని సర్వెంట్ తెచ్చిన కాఫీ తీసుకుంటూ అడిగింది షర్మిల. ప్రియా మౌనంగానే ఉండిపోయింది. అలాంటివి పిల్లని అడిగితే ఏం చెప్తుంది? సిగ్గుపడడం తప్ప. నీకు అంతలా తెలుసుకోవాలనిపిస్తే అభిని అడుగు అంటూ మధ్యలో దూరింది ఉమా. అమ్మో వాన్న, వాడి మాటలతో నన్ను కొట్టినంత పని చేస్తాడు అని అదోరకంగా పెట్టింది ముఖం. ఇంతకే వాడు కనపడేంటి అని ఉమా అడిగింది. ప్రియా, మీ ఆయనేడి అని షర్మిల అడిగింది. ఆయన ఆఫీస్కి వెళ్ళారంటే అని ప్రియా సమాధానం ఇచ్చింది. ఇంట్లో ఇంత అందమైన భార్యని పెట్టుకొని ఆఫీస్కి ఎలా వెళ్ళాలనిపించింది వాడికి అని ఉమా అంది. ఉమా, ఇంక చాలు ప్రియా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని వాణి ప్రియతో చెప్పింది. అలాగే అన్నట్టుగా తల ఊపి లోపలికి వెళ్ళిపోయింది ప్రియా. వాణి, ఇప్పుడు మేమేమన్నా తప్పుగా మాట్లాడామా అని ఉమా అడిగింది. లేదు ఉమా అని వాళ్ళకి పరిస్థితిని వివరించింది. అయ్యో పాపం, పెళ్ళికి ముందు ఒంటరిగా పడుకోవడం అంటే పర్లేదు, కానీ పెళ్ళయ్యాక ఒంటరిగా పడుకోవడం చాలా కష్టం వాణి. త్వరగా వాళ్ళని కలిపే ప్రయత్నం చేయండి అని షర్మిల అంది. సరే, మేము వెళ్ళొస్తామని వాళ్ళు వెళ్ళిపోయారు. అర్ధరాత్రి 2 గంటలకు వానికి మెలకువ వచ్చి గదిలో నుండి బయటికి వచ్చింది. ప్రియా గదిలో లైట్ వేసి ఉండడం చూసి ఇంకా పడుకోకుండా ఏం చేస్తుందా అని గదిలోకి వెళ్ళి చూసింది. బాత్రూమ్ నుండి స్నానం చేస్తున్నట్టు శబ్దం వినిపించింది. ఈ టైంలో స్నానం చేస్తుంది ఏంటి అని ఆలోచించి పరిస్థితిని అర్థం చేసుకుంది. మెల్లగా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు మేరీ వాణికి ఫోన్ చేసింది. వాణి, ఎలా ఉన్నావు? ఆ రోజు షర్మిల వాళ్ళతో నేను కూడా వద్దామనుకున్నా, కానీ కుదరలేదు. షర్మిల చెప్పింది, అమ్మాయి అబ్బాయి కలిసి ఉండట్లేదంట కదా, మీరు వాడికి తొందరపడి పెళ్లి చేశారేమో, వాడిలో ఏదైనా లోపం ఉందేమో, ఒకసారి డాక్టర్ చూపించకపోయారా అని మేరీ మాట్లాడుతుండగానే వాణి ఫోన్ కట్ చేసింది. వాణి, ఎందుకు అంత విసురుగా ఫోన్ కట్ చేశావు అని విక్రమ్ అడిగాడు. మేరీ మన అభి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది అని చెప్తున్న ఆమె కంటి నుండి కన్నీరు జారుతుంది. విక్రమ్ నిట్టూర్చాడు. నెల గడిచిపోయింది. ఏదో ఒకటి చేసి వాడిని ఇంటికి తీసుకురా విక్రమ్, ప్రియని చూస్తుంటే నాకు జాలేస్తుంది అని బాధపడింది. ఇప్పుడే అమ్మాయిని తీసుకెళ్లి వాడి దగ్గర వదిలేసి వచ్చేస్తాను అని విక్రమ్ అన్నాడు.
విక్రమ్ వాడు అసలు ఇంటి దగ్గరే ఉండడు, ఇంకా తనని ఎలా పట్టించుకుంటాడు అని వాణి అంది. ఒంటరిగా ఉన్న ఆడపిల్లని పట్టించుకోకుండా వదిలేసే అంత మూర్ఖంగా వాణి మనం పెంచలేదు. వాడి దగ్గర వదిలేస్తే వాడే చూసుకుంటాడు అని విక్రమ్ అన్నాడు. వాణి ఇంకా ప్రశ్నార్థకంగానే చూసింది. ఎక్కువగా ఆలోచించకు, అంతా మంచికే జరుగుతుంది అని విక్రమ్ చెప్పాడు. వాణి ప్రియాని లగేజ్ సర్దుకోమని రెడీ అవ్వమంది. ఎక్కడికి ఆంటీ అని ప్రియా అడిగింది. అంకుల్ నిన్ను అభి దగ్గరికి తీసుకెళ్తారని చెప్పింది. ఆమె ముఖంలో చిన్నగా వెలుగు వచ్చింది. తర్వాత విక్రమ్ ప్రియని తీసుకుని వాషింగ్టన్ డీసీకి వెళ్ళాడు. వాచ్మెన్ దగ్గర కీస్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు. ఇల్లు మొత్తం తిరిగి చూస్తుంది. అంకుల్ ఆయన ఇక్కడే ఉంటారా అని విక్రమ్ని అడిగింది. అవునమ్మా, ఇక నుంచి వాడితో కలిసి నువ్వు కూడా ఇక్కడే ఉండాలి అని ఆమెకు రూమ్ చూపించాడు. ప్రియా, వాడి గురించి తప్పుగా అనుకోకమ్మా, ఇప్పుడేదో బిజీగా ఉండి నీ కోసం టైం స్పెండ్ చేయలేకపోతున్నాడు, అంతేకాని నీ మీద ప్రేమ లేక కాదు అని చెప్పాడు. ఆమె మౌనంగానే తల ఊపింది. ఆమె సోఫాలో కూర్చొని అభి కోసం ఎదురు చూస్తూ సోఫాలోనే పడుకుంది. రాత్రి 1 గంట అభి వచ్చాడు. వీళ్ళు వచ్చారని వాచ్మెన్ గేట్లోకి రాకముందే చెప్పాడు. అభి హాల్లోకి రాగానే ఎదురుగా సోఫా అంచుల్లో ఆమె నిద్రపోతూ ఉంది. ఆమె అందాన్ని కనపడనీయకుండా కురులతో ఆమె మోమ కప్పబడి ఉంది. ఆమె దగ్గర కూర్చొని మునివేళ్లతో ఆ కురులను పక్కకు తోశాడు. పూర్తిగా మూతపడిన ఆమె కనుల్లోని ఎర్రటి రక్తకణాలు ఆమె ఎదురుచూపులకి ప్రతీకలుగా కనపడుతున్నాయి. పసిపాపలా ప్రశాంతంగా పవలిస్తున్న ఆమెను లేపాలనిపించగా చిరునవ్వుతో ఆమెను చూస్తూ ఉన్నాడు. కారు వచ్చిన సౌండ్ వినిపించి విక్రమ్ బయటికి వచ్చాడు. అభి విక్రమ్ని చూసి లేచి, ఎప్పుడొచ్చారు డాడ్ అని అడిగాడు. ఏరా, నీకు తల్లి తండ్రి భార్య ఉన్నారని గుర్తున్నారా? మనిషి ఒక స్థాయి వరకు సంపాదించే డబ్బు అవసరం కోసం అవుతుంది. అంతకు మించి సంపాదిస్తే అది అహంకారంతో సంపాదించింది అవుతుంది. అవసరానికి సంపాదిస్తే దాన్ని డబ్బు అంటారు. పంతం కోసం గొప్ప కోసం సంపాదిస్తే దాన్ని జబ్బు అంటారు. తరాలు కూర్చుని తిన్నా సరిపడేంత సంపాదించాను, వాటిని కాపాడుకుంటే సరిపోతుంది, కొత్తగా సంపాదించక్కర్లేదు. ఈ 6 నెలల్లో నువ్వు అనుకున్నది జరగకపోతే ఏమవుతుందో తెలుసా? ఎన్ని వేల కోట్ల నష్టం వస్తుందో తెలుసా? ఉద్యోగాలు పోయి ఎన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయో తెలుసా? 6 నెలల్లో అంత ప్రాఫిట్ రావడం అంత ఈజీ కాదు. ఇప్పటి వరకు చేసింది చాలు. ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి అమౌంట్ పెనాల్టీతో సహా తిరిగిచ్చే. తక్కువ నష్టంతో పోతుంది. మీ అమ్మ నీకు బిజినెస్ పిచ్చి పట్టిందనుకుంటుంది. కుటుంబం కోసం టైం సమకూర్చలేనప్పుడు నువ్వు ఆ బిజినెస్ చేయక్కర్లేదు. నీ కోసం ఆ పిల్ల ఇప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉంది. ఉదయం నుంచి కాదు, నెల రోజుల నుంచి నీ గురించి తను మమ్మల్ని ఒక్క మాట కూడా అడగట్లేదు. తనలోని తాను మదన పడుతూ బాధపడుతుంది. దేశం కాని దేశంలో నీ కోసం వచ్చిన అమ్మాయిని ఒంటరిగా వదిలేయటం కరెక్ట్ కాదు అని విక్రమ్ అన్నాడు. ఈ 6 నెలలు గడిచే వరకు వెనక్కి రాలేని డాడ్. మీ పార్ట్నర్స్ షేర్స్ సెటిల్ చేసేసి బ్యాంక్స్ నుండి లోన్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను పద్మ వ్యూహంలో ఉన్నాను. ఖచ్చితంగా ఈ 6 నెలల్లో మన కంపెనీ గ్రోత్ డబుల్ చేసి తీరుతాను. అప్పుడు వచ్చి మీతోనే ఉంటాను. ప్రస్తుతం తనని మీ దగ్గరే ఉంచుకోండి అన్నాడు. విక్రమ్ నిట్టూర్చాడు. కుదరదురా, తనని మీ దగ్గరే వదిలేస్తున్నా. నీ భార్యని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. చూసుకుంటావని అనుకుంటున్నాను. తనని లేపి ఒక్కసారి కనిపించు. మళ్ళీ తను లేవక ముందే వెళ్ళిపోతావేమో. తనని జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళొస్తా అని విక్రమ్ అన్నాడు. అభి మౌనంగా ఉండిపోయాడు. అప్పుడప్పుడు మీ అమ్మకి ఫోన్ చేస్తూ ఉండు, నీ గురించి ఆలోచిస్తుంది అని చెప్పి వెళ్ళిపోతూ గుమ్మం దగ్గర ఆగాడు. రే, కొంచెం జాగ్రత్తగా ఉండు. మనం గెలుస్తున్నామని తెలిస్తే మన ప్రాణాలు తీసేవాళ్ళు కూడా ఉంటారని చెప్పి వెళ్ళిపోయాడు. కార్ గేట్ దాటేసిన తర్వాత అభి ప్రియా దగ్గరికి వచ్చాడు. టెన్షన్లో ఉన్నప్పటికీ ఆమె ముఖం చూడగానే అభి పెదాలపై చిరునవ్వు విరిసింది. ప్రియా ప్రియా అంటూ మెల్లగా ఆమె భుజంపై తడుతూ ఆమెను పిలిచాడు. ఆమె వేరే వైపుకి తిరిగి పడుకుంది. సోఫా చిన్నగా ఉండడంతో ఆమెను ఎత్తుకుని బెడ్రూమ్లో పడుకోబెట్టాడు. ఆమె పక్కనే పడుకుని ప్రశాంతత నిండి ఉన్న ఆమె ముఖాన్ని చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు. ఉదయాన్నే 5 గంటలకు ఫోన్ రింగ్ అవడంతో ప్రియకి మెలకువ వచ్చింది. ఇక్కడికి ఎలా వచ్చాను అని చుట్టూ చూస్తూ పక్కన పడుకుని ఉన్న అభిని చూసింది. అభితో అంత దగ్గరగా ఒకే మంచం మీద ఉండడం ఆమెకు కలలా అనిపించింది. ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో అభిని చూస్తూ ఉండిపోయింది. అతని గుండెలపై ఒదిగిపోవాలనుకుంది. కానీ ఫోన్ మోత డిస్టర్బ్ చేస్తూనే ఉంది. గాఢ నిద్రలో ఉన్న అభికి ఏం తెలియట్లేదు. ఇప్పుడు నీ కోసం ఆయన్ని లేపాలా? లేపితే వెళ్ళిపోతారు కదా, అందుకే నువ్వు కూడా కొంచెంసేపు బజ్జో అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది. మెల్లగా జరుగుతూ వెళ్ళి అభి గుండెల మీద తలవాల్చుకుని పడుకుంది. అభి లేస్తాడేమో అని ఆమె గుండె అదురుతూ ఉంది. మెల్లిగా మళ్ళీ నిద్రలోకి జారుకుంది. ఉదయాన్నే ఎదురుగా ఉన్న రూపాన్ని చూసి ఉలిక్కిపడింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.